నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్గొండలో ఘనంగా బృహత్ శాకాహార ర్యాలీ, ధ్యాన కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా కండ్రికగూడెంలో పత్రిజీ పిరమిడ్ ధ్యాన విశ్ర ఆశ్రమం ప్రారంభోత్సవం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం విజయవంతంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో గల ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం పిఎస్ఎస్ఎం నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండలో బృహత్ శాకాహార ర్యాలీ, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ బోయవాడలోని శ్రీ గణేష్ పిరమిడ్ రత్న ఫంక్షన్ హాల్ వద్ద నుండి ర్యాలీ ప్రారంభమైంది. పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం విశిష్టత తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎంసి ట్రస్టీ ధ్యానగద్దర్ భూపతిరాజు ధ్యాన శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి, ధ్యానగద్దర్ భూపతిరాజు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆచారి శ్రీనివాస్, సతీష్ సాగర్ తదితరులు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. దైవత్వం అంటే ఇతరులకి సేవ చేయడం. రాముడు ప్రజల్ని సేవ చేశాడు, ప్రజలకు. అందుకే రామరాజ్యం కావాలంటారు. ఆయన సేవ చేయడానికి 14 ఏళ్ళు వనవాసం చేశాడు. ప్రకృతితో అనుసంధానమయ్యాడు. ప్రతి జీవితోనూ స్నేహం చేశాడు. మరి మనం కూడా ప్రతి జీవిని ప్రేమిస్తూ మనపైన మనకు ఆధిపత్యం సంపాదించుకుంటూ మనం దైవంలా తయారు కావాలి. రామావతారం అంటే 7వ అవతారం. 8వ అవతారం శ్రీకృష్ణుడు బలరామకృష్ణుడు, 9వ అవతారం బుద్ధుడు, 10వ అవతారం కల్కి అవతారమే పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటే చేయవలసిన పని ఏంటంటే గుర్రంలాగా పరిగెత్తుతూ జ్ఞాన ఖడ్గంతో, అంటే కల్కి చేతిలో ఉండేది జ్ఞాన ఖడ్గం, ఆయన వాహనం గుర్రం. మనం కూడా గుర్రంలాగా పరిగెత్తుతూ జ్ఞానమనే అస్త్రంతో మనం ప్రపంచంలో తిరుగుతూ జ్ఞానాన్ని అందించాలి. ఏ చేయితోటి హింస జరుగుతుందో ఆ చెయ్యే పాపం భరించాలి. ఏ నోటి ద్వారా అజ్ఞానం మాటలు చెప్తామో ఆ నోటి ద్వారానే ఆ జ్ఞానపూరితమైన మాటలు మాట్లాడతారు. ఏ నోరు చెత్త తిని చెత్తవాగుడు వాగి నోరుని చెత్తగా చేసుకుందో తిరిగి ఆ నోరు మంచిగై ఆ నోటి ద్వారా మంచి మాటలు చెప్పినప్పుడే ఆ లెక్క సరిపోతుంది. అందుకే ఈ రాకా పోక కథ, కొన్ని జన్మలంతా నోరుని చెడగొట్టుకుంటాం, కొన్ని జన్మలు ఈ నోరుని మంచి చేసుకునే కార్యక్రమంలో వస్తాం. చెడు తప్ప మంచే చేయాలని ఎవరైతే ఎన్నుకొని వస్తారో ప్రణాళికలో, ఆ వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. మీరందరూ ఆ కోవకు సంబంధించిన. చెడు ఉండదు అక్కడ, చెడు మాట్లాడడం ఉండదు, చెడు తినడం ఉండదు. ఫస్ట్ చెడు తినడం ఉండకపోతే చెడు మాట్లాడడం రాదు. అందుకే లోపలికి పోయేది చక్కగా ఉంటే బయటకు వెళ్ళేది చక్కగా ఉంటుంది. లోపలికి పోయేది రా మెటీరియల్, బయటకు వచ్చేది ప్రొడక్షన్, అవుట్పుట్. రా మెటీరియల్ చక్కగా లేదు, నాణ్యమైన వస్తువు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాదు. లోపలికి వేసే తిండి చక్కగా లేదు, నాణ్యమైన మాట ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాదు. అందుకే శాకాహారే మొట్టమొదటి ఓటు శాకాహారానికి పత్రికారు ఎందుకు వేశాడు? అయ్యా నువ్వు మాంసం తినే వాళ్ళు వచ్చేవాళ్ళు, నాయన నువ్వు ధ్యానం ఎప్పుడైనా చేసుకోపో, జర శాకాహారిగా అని చెప్పేవాడు. పశ్చిమ గోదావరి జిల్లా కండ్రికగూడెంలో పత్రిజీ పిరమిడ్ ధ్యాన విశ్ర ఆశ్రమం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ పాల్గొని పత్రిజీ పిరమిడ్ ధ్యాన విశ్ర ఆశ్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. ఇటువంటి కార్యక్రమాలకి సాటివారికి సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ హంస కాళికాంబ.
పక్క వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఎంతో ఉన్నారు. అక్కడ దైవత్వాన్ని చూడట్ల, అక్కడ ఈదిలో చూస్తున్నాం. సాటివారిలో దైవత్వాన్ని చూడండి, పక్క వాళ్ళతో ప్రేమతో మాట్లాడండి. అన్నీ ఎందుకు, ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఎవరో మగవాళ్ళం గొప్పవాళ్ళం కదా, అవునా? మనం నేర్చుకోవాల్సిందే ఆ మహిళ గ్రేట్ మాస్టర్ దగ్గర నేర్చుకోవాలి. ఈ స్పిరిచువల్ సైన్స్ అంటే జీవిత శాస్త్రం, ఎలా ఆనందంగా జీవించాలా నేర్పేది. అన్ని శాస్త్రాలు ఉండగానే జీవిత శాస్త్రం ఎక్కడ నేర్చుకోవాలా, గురుగారు ఎలా నేర్చుకోవాలా, పళ్ళెం మగవాళ్ళు ఎట్లా కనుక్కోవాలా, పళ్ళెం నుండి చేతులంతా ఇచ్చేసేసి పళ్ళెం నీ బాధ్యత, వంట నీ బాధ్యత అనే స్థితిలో అన్నీ ఇచ్చేసేది. ఏం నేర్చుకున్నారో నేర్చుకోలేదు, కానీ పళ్ళెం అడగటం మాత్రం బాగా నేర్చుకున్నారు మగవాళ్ళం అందరూ. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని 108 రోజుల పాటు 108 పిరమిడ్ ధ్యాన మందిరాలలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముక్పాల్పల్లి మండలం సోన్పేట గ్రామంలో 52వ రోజు గంగమ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు నర్సుబాయి, అలివేని ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన ధ్యాన ఋషి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ చక్కటి సందేశాన్నిచ్చారు. పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్ల అధిక శక్తి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు డీకొండ శ్రీనివాస్, లక్ష్మి, రాజమణి, లౌక్య, మల్కుబాయి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా అదే తప్పు చేశాను, సమాధానం అన్ని తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఒక ఆమె అంటే ఈ అడవిలో పోతే చపాతీ తీసుకొచ్చేదాన్ని, తిను 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 నా తమ్ముడు కొంచెం ఇచ్చేది. ఆమెతో కొడుకునేవాడు, మామ అనిపించేవాడు. వాడు లాస్ట్లో అర్థం కట్టుకుంటున్నాడు. ఈయన ఈ సిద్ధి సాయిబాబా దగ్గరికి దానికున్న ఛాన్స్ తీసేశారు. ఒళ్ళు ఆరోగ్యం వచ్చింది కదా ఇతనికి. అవి వచ్చేసి రక్తం కట్టుకుంటా ఇబ్బంది తెచ్చుకోండి. ఆయన పాపం తెలియదు సిద్ధి సాయి. ఆయన చేసింది నువ్వు కూడా మీ సాయి సుభాష్ పత్రి ద్వారా ధ్యానం అనేది తెలుసుకున్నావు, నీకు కూడా ఆ శక్తి ఉంది, ఇప్పుడు ఆ తప్పు చేయొద్దని నీకు చెప్తున్నానయ్యా అని చెప్పాను. నాకు సత్యసాయి నీకు కూడా శక్తి వచ్చింది, నువ్వు కూడా నీ ధ్యాన శక్తి యోగా చేయొచ్చు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ 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 శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గంగాలక్ష్మి, శోభారాణి, రజితారాణిలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. మనం భూమిపై ఎందుకు జన్మ తీసుకున్నాం, ఈ భూమి మీద నేర్చుకోవాల్సిన పాఠాల గురించి, నిజమైన సంపద అంటే ఏంటి అనే అంశాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలను ఘనంగా సత్కరించారు పాతకోట శివాలయం కమిటీ సభ్యులు. తర్వాతది ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేవుని దేవాలయం, శ్వాస గురు, సమయమే సాధన. మరి శ్వాస గురువు తెలుసుకున్నాం కదా, సమయం పెట్టాలి. మనం సాధన చేయడానికి సమయం పెట్టినప్పుడు మన ఏజ్ ప్రతిసారి ఏమంటారు, మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోమంటారు. కానీ ఆ ఏజ్ సరిపోదు, అన్ని నిమిషాలు సరిపోదు. మనం ఎక్కువసేపు కూర్చోవాలి, 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. సాధనలో మనకి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి తెలిసినప్పుడు, ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనం తెలుసుకుంటాం. సమయం ఎంత సమయం పెడితే అంత మీ నాడీ మండలం శుద్ధి జరిగింది. సమయం పెట్టి ఈ శరీరాన్ని కూర్చోబెట్టి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు. బ్రహ్మర్షి పత్రిజీ గురించి తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావును ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కోనింటి శేఖర్ రెడ్డి, గంగా మోహన్, పెంబర్తి నారాయణ, సత్యనారాయణ, గడ్డం రాజారెడ్డిలు ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జీవితంలో నీకు ఏది ఇవ్వలేకపోతున్నాను, భవిష్యత్తులో నీకు తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేకుండా కేవలం నువ్వు నిరాధారంగా ఒకడు జీవించాల్సి వస్తుంది. కాబట్టి నేను శరీరం వదిలేనప్పుడు నీకు ఒక పరమ సత్యాన్ని చెప్పుకోతాను. ఆ పరమ సత్యాన్ని నీ జీవితంలో ఆచరణ చెయ్యి అన్నాడు. ఆ పిల్లోడు నాన్న ఏడ్చుకుంటా ఏం చేయాలి నాన్న అడిగాడు. ఏమీ లేదు నాన్న, నీకు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే విపరీతంగా పొగిడినే లేక విపరీతంగా నేను తిట్టినా ఆ పొగడ్తలు కానీ తిట్లు కానీ ఏమాత్రమో నువ్వు వాళ్ళకు ఒక 24 గంటల తర్వాత సమాధానం చెప్పు. ఏమి ఎవరైనా వచ్చి నేను తిట్టారనుకో, తిట్టానే వాళ్ళతో 2 చేతులు నమస్కారం చేసి రేపటి రోజు 24 గంటల తర్వాత నీకు సమాధానం చెప్తాను, అంతవరకు నేను సమాధానం చెప్పనని నీవు దానికి ప్రతిస్పందించుకోకుండా గట్టిగా నిలబడన్నాడు. ఎవరు 12 ఏళ్ళగా ఆయన్ని ఎవరు ఆధారం లేదు, అక్కడ ఇక్కడ పని చేసుకుంటా ఆడ ఇక్కడ పని చేసుకుంటా జీవనాధారం గడుపుతూ బాగా జీవిస్తుంటే ఒక వ్యక్తి ఆ పిల్లలతో బాగా పనులు చేయించుకోవడానికి విపరీతంగా పొగిడాడు. విపరీతంగా నువ్వు అట్లా వాడు ఎలా మంచివాడు ఇట్లా వాడు అట్లా రకరకాలుగా పనులు చేయించడం కోసం రకరకాల పొగిడితే ఆ పిల్లవాడు నువ్వు ఏదైతే పొగుడుతున్నావో ఆ పొగడ్తలో దానికి సమాధానం 24 గంటల రేపటిలో చెప్తాను అని వచ్చేసాడు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి చక్కటి సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం ఎప్పుడు కూడా ఈ కలికాలంలో ఈ భౌతిక జీవితంలో మనకి 3 ఏళ్ల నుంచి పడుతూనే ఉంది ఈ ప్రాబ్లమ్స్. ఎందుకు వస్తాయి అంటూ ఉంటాను, అనుకుంటూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను కొంతమందికి. ఎందుకు వస్తాయి నన్నే అవి నాకు టచ్ అయినప్పుడల్లా నాకు ప్రాబ్లమ్స్ అమ్మో ఇట్లాంటివా అమ్మో వద్దు అని నాతో నేను నూకేసుకుంటూ వస్తున్నాను. ఇలాంటి వద్దు, ఎవరికి రాకూడదు, ఈ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎవరికి వద్దు అనుకుంటాడు. అనుకోకుండానే అన్ని రేట్లన్నీ కూడా నాకు చెప్పేసేది, నాకు అనుకోకుండా నేను చెప్పేదాన్ని అట్లంటున్నాను. నాకు ఈ 3 నెలల నుంచి నాకు ఏ గుర్తుకు లేవు అట్లాంటివి. ఇప్పుడు రాజేన్ని ఇట్లా అని మంచి చేస్తే మళ్ళీ ఆ మెమరీలోకి వెళ్ళినప్పుడు అవును కదా రాజీ, ప్రకృతి మాత ఎంత బాగా మనల్ని హెచ్చరిస్తూ ఉందమ్మా, మేల్కోమంటూ ఉంది, మనలో ఉండే భగవంతుని దగ్గర చేర్చుకోమంటూ ఉంది. ఆయనతో చేరుకుంటే ఈ భౌతిక జీవిత కష్టాలన్నీ కూడా అర్థమైపోతాయని ఆ తల్లి మనకి ఎన్నో విధాలుగా చెప్తూ ఉంది. కానీ మనం మాత్రం ఆ తల్లి మాట వినకుండా మనం మళ్ళీ మాయలో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళ దగ్గరికి పోయి ఈ డబ్బు చాలా రోజులు ఉండదు అంటే తీసుకొడతాడు మనల్ని. ఏమి అంటాడు, ప్రకృతి మాత చేతుల్లో నేను ఉండాలనేది తెలియదు, అమ్మ చేతిలో బిడ్డలు నేననేది మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తాము, నాకంటే నాకు ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏమి చెదిరిపోవు కదా అనే భావంతో బ్రతుకుతున్నాం మనం. ఎప్పుడు ఎవరు ఎలా ఏమవుతామో ఎవరికి తెలియదు. కరెంటు పోయే రోజులు కూడా వస్తాయి, బ్యాంకులు పని చేయలేని రోజులు కూడా వస్తాయి. కోట్లు నగలు ఉంటే అప్పుడు ఏం తింటాము, నక్లీసులు తింటామా, బాండ్ పేపర్లు తింటామా, ఏం తింటాం అప్పుడు, ఏమి తినలేము. అవన్నీ ముందర వేసుకొని ఏడవడం తప్ప. వీరవాసారం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోలిశెట్టి శివకృష్ణ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన వల్ల మనం ఆత్మస్వరూపులమని తెలుసుకుంటామని, దీంతో మరణ భయం పోతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధనతో పాటు శాకాహారిగా జీవించాలని తెలిపి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత శివకృష్ణ నరేష్లను ఘనంగా సత్కరించారు.
నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో PSSM జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రంకి రంగదాస్, రాణి, నరసింహారావు, లక్ష్మీ తాయారు, వెంకటేశ్వరరావు, పద్మావతి, సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. పౌర్ణం ధ్యానం చేస్తే ఒక 2 ఇంకల శక్తివంతం వస్తుంది. కానీ ఇవన్నిటికంటే కూడా నేను నా అనుభవంగా తెలుసుకున్నది ఏంటంటే, పత్రి సార్ ఎక్కడ ఉన్నారో ఆ టైంలో పత్రి సార్ ముందు ధ్యానం చేస్తే ఇవన్నిటికంటే 100 పైన ఆరా ద్వారా మనకి మెడిటేషన్లో కనెక్ట్ అయిపోయి అంత శక్తి నాకు వచ్చింది. ఎందుకంటే ఆయన ఆరా అంత చాలా పెద్దది. ఆయన ఆరా గురించి చెప్పాలంటే, పత్రి సారు ఒకసారి మన కాశీ వెళ్ళామండి. జనమహచక్రాలు పెడితే కాశీ వెళ్ళాం. సారు అందరూ వచ్చారు. అక్కడ 3 రోజులు యజ్ఞం, జనమయజ్ఞం చాలా బాగా జరిగింది. అక్కడ చూశాను ఆయన మొత్తం చాలామంది డయాగ్రామ్ మీద కూర్చుని ఒక 10 మంది పైన కూర్చున్నారు. అందరూ మెడిటేషన్ చేసి కళ్ళు తెరిచి మా ఆరని చూడమన్నారు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ TSR మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం చేస్తే విద్యార్థులు ఆత్మవిశ్వాసం, బుద్ధి వికాసం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. When we are with the breath, the mind becomes complete empty. When our mind becomes empty, we receive abundant cosmic energy through our Brahmarandra. The saturated cosmic energy which enters into our physical system awakens our third eye. Inhalation, exhalation. Inhalation, exhalation. No more thoughts. Giving temporary rest to the mind is called meditation. Temporary annihilation of the mind is called meditation. Yogaha chitta rutti nirodhaha. Dhyanam nirvishayam manaha. Empty mind. Don't open your eyes. Be with your breath. చక్కగా చేస్తున్నారు. ఎవరు కళ్ళు తెరవరాదు. ప్రతిరోజు ఇలాగే కూర్చోవాలి, ఉదయము సాయంత్రము. Any time is okay for meditation. Any place is okay for meditation. Any situation is okay for meditation. PSSM పిరమిడ్ సేవాదళ్ నిర్వహణలో కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టులో ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పిరమిడ్ సేవాదళ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్లు ఖమ్మం జిల్లాలో పర్యటించి పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, పిరమిడ్ సేవాదళ్ జోనల్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మరి మన పిరమిడ్ సేవాదళ్ పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జాతీయ సేవాదళ్ అధ్యక్షులు స్వామి గారు మరి అద్భుతంగా ఖమ్మం జిల్లా రావడం జరిగింది. ఈ ప్రోగ్రాము పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగం. సార్ ఆశయాలు 4 ఉన్నాయి: ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి 4 సేవాభావం అతి ముఖ్యమైంది. దాంట్లో పత్రిజీ సేవాదళ్ బుద్ధ పౌర్ణమి వేడుకలు ఏప్రిల్ 29, ఏప్రిల్ 30, మే 1, 2 3 రోజుల ప్రోగ్రాం. మరి అత్యద్భుతంగా మరి ఈ ప్రోగ్రాంకి అందరినీ ఆహ్వానించడం కోసం ఇతోధికంగా మరి అవిరామంగా కృషి చేస్తున్నారు పరమేశ్వర్ రెడ్డి గారు. మరి నేను చూస్తున్నా మరి అన్ని జిల్లాలు తిరుగుతుంటూ మరి రాష్ట్రాలు దాటి మరి ఖమ్మం జిల్లా రావడం జరిగింది. మరి చాలా ఆనందదాయకం. మరి దీనికి కావలసిన వనరులు ఏదైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చబడి మరి కావలసిన దానికి లక్షలాది మందితో ఈ ప్రోగ్రాం జరగాలని మరి మేమందరం దాని గురించి ఆశిస్తున్నాం. కాబట్టి వేదిక శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు, మరి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మరి ఖమ్మం నుండి మేమందరం వెళ్తున్నాం. చలో శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు. నిజామాబాద్ లోని పాటీధర్ భవన్ లో 3 రోజుల ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. అలాగే బ్రహ్మర్షి బోధనల గురించి తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మిచే 3 రోజుల ధ్యాన శిక్షణా తరగతులు ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి. ఈ సందర్భంగా అనేక ఆధ్యాత్మిక అంశాలను, తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా కావలిలో గల ఐఏఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు కావలి పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కల్పన, గీత, సురేంద్ర, భాస్కర్ రెడ్డి విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. పోట్లమర్రి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పోట్లమర్రి గ్రామంలో గల శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆధ్యాత్మిక బోధన అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం, అలాగే అనేక ఆధ్యాత్మిక అంశాలను వివరించి మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం సుద్దలకుప్పం గ్రామంలో శ్రీ పార్వతీ పరమేశ్వర శక్తి పిరమిడ్ ప్రారంభోత్సవ మహోత్సవం మార్చి 29న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మార్చి 29న ఉదయం 8 గంటల నుండి ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించబడును. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిసి బాలాజీ శ్రీ పార్వతీ పరమేశ్వర శక్తి పిరమిడ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు కాంతమ్మ, కె ధనుంజయుడు మరియు కుటుంబ సభ్యులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.